నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే. ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యత వైఎస్ షర్మిల చేపట్టాక రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్ ఏంటి? ఆంధ్ర రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు నమ్ముతారా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించబోతుందా? ఇదే ప్రస్తుతం అందరిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్న జంపింగ్ జపాంగ్లు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయా? కామన్ పీపుల్ ఏమంటున్నారు? ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతను వైఎస్ షర్మిలకు ఇచ్చారు. రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్ ఏంటి? ఆంధ్ర రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు నమ్ముతారా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించబోతుందా? ఇదే ప్రస్తుతం అందరిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ పక్క పార్టీల వైపు చూస్తున్న జంపింగ్లు కాంగ్రెస్ గుట్టుకు చేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కామన్ పీపుల్ ఏమంటున్నారు? ఇదే ఈరోజు హాట్ టాపిక్గా అయితే మారుతోంది. ఈ నేపథ్యంలోనే మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ కాంగ్రెస్ కి షర్మిల రాక ప్రజల మనసులో ఏముంది? ఇదే అంశంపై ఈరోజు మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ నెల్లూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మురళీకృష్ణ, ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ ఇప్పుడు బలపడుతుంది, ఇప్పటి వరకు వైసీపీకి సపోర్ట్ గా చేసిన వాళ్ళు కూడా షర్మిల రాకతో కాంగ్రెస్ వైపు మళ్ళుతారు అనే డిస్కషన్ నడుస్తుంది కదా, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రైట్ మౌనిక, అయితే ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి ఇప్పటికే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏపీలో కాంగ్రెస్ బలపడబోతోంది, వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపబోతోందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు చెప్తుండగా పబ్లిక్ విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రధానంగా గడిచినటువంటి 4.5 సంవత్సరంలో కూడా ఏపీలో ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ, అదేవిధంగా జనసేన మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి వచ్చింది. ఏదైతే 2019 ఎన్నికల కంటే ముందు, ఏదైతే 2014 కంటే ముందు కూడా కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే ఉమ్మడి రాష్ట్రాల విభజనలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవనే ప్రచారం అయితే జోరుగా సాగింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోపోతుందా అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నాం. విభిన్న పీపుల్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న పరిస్థితి ఉంది, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. గతంలో పిసిసి ప్రెసిడెంట్గా చేసిన వారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా శైలజానాథ్ గారు, గిడుగు రుద్రరాజు గారు, ఈ ముగ్గురు వారి వారి శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిల గారు ఈరోజు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతున్నారు 21వ తారీఖు. గతంలో 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనం సృష్టించిందో అదే పందాలో వైఎస్ షర్మిల గారి నాయకత్వాన 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆమె బాధ్యతలు చేపట్టే ముందు కూడా ఆమె ఒకటే అధినేతలకి చెప్పడం జరిగింది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మా తండ్రి గారి ఆశయాలను ఆయన చనిపోయే ముందు ఈ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే
దృఢ సంకల్పంతో ఆయన ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల్ని ఈరోజు నేను కొనసాగించేదానికి ముందుకొస్తున్నానని చెప్పడం చూస్తుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే పూర్వవైభవం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మీరు వైపు చెప్తూనే ఉన్నారు. కానీ గడిచినటువంటి 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగా 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పరిస్థితి దిక్కుచోచిన పరిస్థితి ఉంది. 2024లో ఇవన్నీ ప్రజలు మర్చిపోయారంటారా? ఇప్పుడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరుతామని చెప్పేదాన్ని చూస్తే ఆ రోజు అందరూ కలిసి తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కలిసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని పట్టుబట్టినప్పుడు ఆఖరాన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ఎలక్షన్లు జరిగాయి. 2014లో ఒక ఎలక్షన్, 2019లో ఒక ఎలక్షన్. 2014లో జరిగిన ఎన్నికల్లో అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత కోపోద్రిక్తులై ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టుకోవడం కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నామకరణం చేసి ఆయన పార్టీని నడపడం జరిగింది. అందుకని కొంత కేడరు దాదాపు 70% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే 2019లో కొంత భాగం ఈరోజు 2014 మీద 2019 కొద్దిగా మెరుగ్గా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజశేఖర బిడ్డ పిసిసి అధ్యక్షులు అయినారు కాబట్టి ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా వైఎస్ షర్మిల గారు కూడా అదే నడవడికతో నడుస్తారని ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనతో పాటు ఇంకా కూడా యూత్ కూడా ఉన్నారు. యువత ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఒక యువతగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందంటారా? అంటే ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాదాపు 2019 నుంచి చూస్తున్నారు. 2014లో కూడా అనేక సీట్లు ఇచ్చారు. ఈ సందర్భంలో అదే కుటుంబం నుంచి వైఎస్ షర్మిల బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? నా ఉద్దేశం ఏంటంటే ఒక యువతగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల గారు రావటం కూడా చాలా సంతోషకరం. ఎందుకని అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పాలన కావచ్చు, లేదంటే ప్రత్యామ్నాయంగా ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నో చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు రాకతో కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్వ వైభవం వస్తుందని కూడా ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే యువతకు కూడా చాలా వరకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో నా యొక్క అభిప్రాయం. అంటే మీరే సమైక్యాంధ్ర అంట ఉద్యమాలు చేశారు, రోడ్లు ఎక్కారు, సమైక్యాంధ్ర కావాలి, ఆంధ్ర రాష్ట్ర విభజన వద్దు అంటూ కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి నిరసన చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ముక్కలుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళా స్వీకరిస్తారా? అంటే అప్పుడున్న పరిస్థితులకి చేయాల్సి వచ్చింది, చేసామన్నా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి పూర్తిగా ఏంటంటే విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా అది ఇది అన్నారు కూడా ఏది కూడా పూర్తి స్థాయిలో అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఏది చేయలేకపోయింది. ఆల్రెడీ విభజించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఏదో ఒకటి యువతకు మేలు జరుగుతుందని నా ఆలోచన. అదే మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే 2024 ఎన్నికల్లో పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఉన్నారు పబ్లిక్, మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏపీలో తన ఎన్నికల సత్తా చూపించాలి, రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే జంపింగ్ జపాంగులు ఇప్పటికే కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ వైపు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా? ప్రజలు స్వీకరిస్తారనుకుంటున్నాం? ప్రస్తుతానికి అలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, దిగవంతులైన తర్వాత రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా మారిపోయినాయి. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం,
తర్వాత షర్మిల గారు కూడా అన్నదమ్ముడి దగ్గర నుంచి విడిపోయి మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ రన్ చేయడం, తెలుగుదేశం మళ్ళీ అన్నీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని పరిపాలించి మళ్ళీ అది కూడా వైఫల్యం చేసి ఈరోజు జగన్ పార్టీ అధికారంలోకి రావడం, ఆయన కూడా ఇప్పుడు చివరి ఘట్టంలోకి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏం చేశారనంటే పూర్వాపురాలు పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రజల పరిపాలన ప్రభుత్వాలు ఎలా చేపట్టాయి, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కావచ్చు, అన్నీ వెరసి కలిసి ప్రజలకి ఎలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నాయి అనే విషయాన్ని పూర్తిగా ప్రజలు గ్రహించారు, తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారనంటే మాకు ఈ ప్రాంతీయ పార్టీల ఆధిక్యత వద్దు, ప్రాంతీయ పార్టీల బలం వద్దు, ప్రాంతీయ పార్టీల పరిపాలన వద్దు, మాకు కేంద్ర పార్టీ పరిపాలనే బాగుంటుంది, కాబట్టి మాకు కాంగ్రెస్ పరిపాలనే బాగుందని చెప్పేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామం. అంటే ఓకే, మీరు చెప్పేది ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ప్రజలు అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కుమార్తె కూడా వైఎస్ షర్మిల, ఒకరు పోతే ఒకరు అని చెప్పి ఒకే కుటుంబ పాలన కోరుకునే పరిస్థితులు ఉంటాయా? ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో ముందుకెళ్తుంది, యాక్టివ్గా ఉంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 128 సీట్లకు పైగా మేమే గెలుస్తామని చెప్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 ఉంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి వచ్చి ఇటు పోటీగా నిలబడే అవకాశం కూడా ఉండే పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైతే ఉందో అది వాస్తవ రూపం దాల్చొచ్చేమో. ఎందుకంటే వైనాట్ 175 అని అంటే గెలుస్తారని కాదు ఆయన ఉద్దేశం, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే వైనాట్ 175 అని అంటే మన 175 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓడిపోకూడదు అనే దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి అనేది ఎవరు చెప్పలేకున్నారు. పైపెచ్చు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన ఉన్నాడు, రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిల ఉంది, బాగానే ఉంది. అంతవరకు ప్రజలు కుటుంబ పరిపాలన ఆదరించే వాళ్ళు అయ్యి ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీని తప్ప ఇంక వేరే పార్టీని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరు స్టేట్లో ప్రజలు. అది ప్రజలు గుర్తుంచుకోవాల్సిన, నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఉన్నటిది ప్రాంతీయ పార్టీల బలం, ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందని వీళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవాల్సిందే. కానీ ప్రాంతీయ పార్టీల కన్నా కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు ఎప్పుడైతే ఏదైతే ఉందో ఈ జాతీయ పార్టీలు ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబ వారసత్వ రాజకీయాలని ఎంటర్టైన్ చేయరు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి అన్ని అలయన్స్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదో ఒక జాతీయ పార్టీ కింద పనిచేయాలి. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ ఈ మూడు కలిసి మన బీజేపీకే పనిచేసే పార్టీలు. మరి ఇక అక్కడ ఏముంది, వాళ్ళ బలం ఏముంది? వాళ్ళ బలం అనేది ఉంటే వాళ్ళు కేంద్రంతో సంబంధం లేకుండా, జాతీయ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళే ప్రభుత్వాన్ని రన్ చేసుకొని, వాళ్ళే ఆదాయ వనరులు చూపించుకొని, వాళ్ళే ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగినటువంటి స్టామినా ఉండాలి. అది లేదు కదా. కాబట్టి కంపల్సరీగా ప్రజలందరూ వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో, అల్టిమేట్ తీర్పు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం, రాహుల్ గాంధీని ప్రదానం చేయడం, ఇది ప్రధాన లక్ష్యం. అంతకుమించి మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి ఈ నెల 21వ తేదీన ఏపీ పీసీసీ చీఫ్గా కూడా ఇటు వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అయితే కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా సిద్ధమవుతుందా, పొత్తుల్లోకి వెళ్తుందా, ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు కూడా అనేక చోట్ల లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నేతలు, కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళల్లో మాత్రం కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలకి తామంతా సిద్ధంగా ఉన్నామనే చెప్పే ప్రయత్నం అయితే నేతలు చేస్తున్నారు. అయితే పబ్లిక్లో మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది, కాంగ్రెస్ పార్టీ టైంలోనే ఇలాంటి పరిస్థితులు జరిగాయి. కాబట్టి 2014, 2019 రెండు ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్పామని చెప్పి పబ్లిక్ చెప్తుంది. మరి 2024లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా స్వీకరిస్తారు, ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి ఏపీలో మాత్రం ప్రజలు కాంగ్రెస్ రాకను కొంతవరకు ఆహ్వానిస్తున్నట్టుగానే తెలుస్తోంది. మరి షర్మిల వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.